మై ఛానల్ SR0803 వ్లాగ్స్. సో గైస్ ఈరోజు అయితే మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేస్తాం అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం ఒక స్టాక్ అయితే తేనికి వెళ్తున్నాం అనమాట, ఈ జాలీది. సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఈరోజు అయితే మన షాప్లో ఈ జాలీల స్టాక్ అయితే అయిపోయింది అనమాట. ఈ 2 పీసులు మేలుగా ఉన్నాయి. సో ఇదైతే ఈరోజు స్టాక్ తేవడానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు హైదరాబాద్కి. సో ఎవరైనా ఈ జాలీలు కావాలనుకుంటే నాకు ఇన్స్టాలో DM చేయండి, లేదంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చిన స్టాక్ మళ్ళీ రాదనమాట. అంటే ఒకసారి క్వాలిటీకి ఒకటి వస్తుంటుంది. సో మనకు సేమ్ క్వాలిటీ కావాలంటే మళ్ళీ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో బయట అయితే వెహికల్ ఉంది రెడీగా. వెహికల్ రాగానే అంటే రెడీ అంటే వస్తుంది, వెహికల్ ఆన్ ది వేలో ఉంది. రాగానే ఇప్పుడు డైరెక్ట్ సిటీకి వెళ్ళింది అనమాట, ఓకేనా. సో వెళ్ళి జాలీలు తీసుకొచ్చి మళ్ళీ అన్లోడింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 3 అయితే అవుతుంది. మనకు అక్కడికి వెళ్ళే వరకల్లా 4 అవుతుంది, వచ్చే వరకల్లా 7 అవుతుంది. సో ఈవినింగ్ లోపల అయితే మనకైతే ఈరోజు అయిపోతుంది లోడింగ్ అండ్ అన్లోడింగ్ మొత్తం, ఓకేనా. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టా ఐడి ఇక్కడ కింద మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో. సో నాకు DM చేయండి ఇన్స్టాలో, లేదంటే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ వెళ్దాం కదండి, లెట్స్ గో. సో మనకైతే వెహికల్ అయితే వచ్చేసింది అనమాట. సో వెహికల్లోకి అయితే ఎక్కేసాం. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మనకి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో నేనైతే బండిలో ఎక్కగానే వీడియో షూట్ అయితే చేసేసాను అనమాట. సో ముందరైతే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఈరోజు ముందర. సో మనకు సైడ్ పట్టి చూడొచ్చు, ఈవినింగ్ అంటే మధ్యాహ్నం టైం అయితే వ్యూ కూడా బాగుంది అనమాట. అంటే జర హాట్ ఉంది, కూల్ ఉంది, అంటే అటు ఇటు కాకుండా ఉందన్నమాట. అంత వేడి లేదు, అంత కూల్ లేదనమాట, మీడియం సైజ్ ఉంది. సో అంటే మీడియం వెదర్ ఉందన్నమాట. సో అందుకే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో వెహికల్లో సాంగ్స్ పెట్టుకొని వెళ్ళాం. సో ముందులా చూడొచ్చు, నేనైతే వీడియో మిర్రర్లో తీసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మొత్తం చెరువు ఉందన్నమాట. కట్టపై నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, పెద్ద చెరువు ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ నుంచి దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట రూటు. మొత్తం సైడ్లో చెరువు ఉంటుంది, చూడొచ్చు. ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో కంపెనీలో అయితే మనం ఎక్కువ షూట్ చేయలేదు అనమాట, వీలు కాలేదు షూట్ చేయడానికి. సో లోడ్ అయితే అయిపోయింది. లోడ్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయిపోతుంది. అంటే అక్కడ షూట్ చేయడానికి మనం వీలు కాలేదనమాట, కొద్దిగా బిజీగా ఉంది. అంటే అక్కడ బిల్డింగ్ అది చేసే వరకల్లా బిజీ అయిపోయే వరకల్లా లోడ్ చేసి మొత్తం అది అయిపోయింది అనమాట. సో దానివల్ల నేను బిజీగా అయిపోయి చేయలేకపోయా. సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో నేను వెహికల్ అయితే ఉండేసాను అనమాట. సో వెళ్తున్నాం రిటర్న్. ఇప్పుడు మనకు ఇంకో 45 కిలోమీటర్స్ వెళ్ళాలి అనమాట, ఓకేనా. సో వెళ్ళగానే సో ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళి అన్లోడింగ్ అయితే చేయాలన్నమాట వెహికల్. సో ముందు చూసి ఎంజాయ్ చేయండి ఒకసారి. అసలు ముందులో ట్రాఫికే లేదనమాట, అంటే చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. ముందులో ఇంకో బస్ అయితే సైడ్లో అయిపోయిందనమాట, రిపేర్ అయ్యి. సో ముందులో చూడవచ్చు ట్రాఫిక్, అంటే నేను వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లేకుండే. సో ట్రాఫిక్ అయితే పెరుగుతుందన్నమాట చాలా. అంటే ఈవినింగ్ టైం కదా ట్రాఫిక్ అనేది, స్కూల్స్ కాలేజెస్ అన్నీ పెడతారు కదా. సో దానివల్ల ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది అనమాట. సో ఇంటికైతే వచ్చేసాము, అన్లోడింగ్ అయితే చేసేసాము అనమాట. సో అన్లోడింగ్ అయితే అవుతుంది ముందు అయితే అన్లోడింగ్ అంతా అయిపోతుంది. సో అన్లోడింగ్ తీసి సామాన్ అంతా సెట్ చేసేసి పెట్టేయాలన్నమాట. సో మన వర్క్ అయితే అయిపోతుంది. సో ఓకేనా, ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయ్యా అనమాట. సో అప్పటి నుంచి షాప్ దగ్గర అన్లోడింగ్ చేసి మొత్తం ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యా. షాప్ దగ్గర మొత్తం మళ్ళీ సామాన్ మొత్తం నీట్గా సర్దేయాలన్నమాట. అడ్డ కూడా అన్లోడింగ్ చేసేసాము, కానీ సర్దలేదు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యా మొత్తం ఇంటికి వచ్చి. సో వెళ్ళి సామాన్ మొత్తం సర్దేసి మొత్తం చూపించేస్తే ఆయన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నాకు ఇన్స్టాలో DM చేయండి, లేదంటే కామెంట్ చేయండి ఎవరెవరికి అయితే స్టాక్ కావాలో. నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తా, ఓకేనా. సో ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్ళి కలదు అయిపోయింది. ఇక్కడ మొత్తం సెట్ చేసి షాప్ నుంచి. సో బార్బెడ్ వైర్స్ అయితే కనిపిస్తుంది కదా. సో బార్బెడ్ వైర్స్ వచ్చేసి ఇంకా బయట ఉన్నాయి, అవి లోపల పెట్టేస్తే మన వర్క్ అనేది అయిపోతుంది అనమాట. అన్లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది షాప్ జాలీల వరకు. అండ్ ఇంకోటి కంపెనీలో వీడియో అనేది తీయలేదన్నమాట, ఎందుకంటే కంపెనీలో వీడియో
తీసే టైమే లేకుండే నాకు. సో దాని గురించి వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. ఆ పర్మిషన్ ఇచ్చారు తీయమని, కానీ నాకు టైం లేకుండా అంటే ఇది వెయిట్ చెక్ చేసుకోవడం, దీని బిల్డింగ్ అంతా చేసే వరకు వాళ్ళు వెయిట్ చేసేవారు. లోడ్ అయిపోయింది, బండి కూడా వెళ్ళింది అప్పుడు ఆడ నుంచి లోపల వరకు. అంటే అంత ఫాస్ట్ ఉంటారనమాట కంపెనీలలో. మనం తక్కువ స్టాక్ తెస్తాం కదా, సో అందుకే తొందర 10 minutesలోనే బండి లోడ్ అయిపోయింది అనమాట మనకు అక్కడికి వెళ్ళంగానే. ఓకేనా, సో అందుకే వీడియో షూట్ అనేది కాలే కంపెనీలో. సో షాప్లో అయితే అన్లోడింగ్ అయింది, షాప్లో వీడియో షూట్ చేస్తున్నా. సో మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎవరికైనా స్టాక్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఆర్డర్ ఇవ్వండి. ఓకేనా, అంటే ఆర్డర్ ఇవ్వండి అంటే షాప్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకొని క్వాలిటీ మొత్తం చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, సో ఈ వీడియో అయితే ఇంతటితో చేసిన, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బై గైస్.